Hello friends, very good evening. Most important current affairs for prelims 2021లో భాగంగా ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ నేను కవర్ చేస్తాను. సో ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని కవర్ చేయబోతున్నాం. బట్ బిఫోర్ దట్ లెట్ మీ టాక్ అబౌట్ ఆర్ టూ బ్యూటిఫుల్ కోర్సెస్, యూపీఎస్సి ఇన్ఫినిటీ ఫర్ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ఫర్ ఆన్లైన్. సో ఆఫ్లైన్ గురించి లెట్ మీ స్టార్ట్ ఫస్ట్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీకి చాలా మంది లాస్ట్ ఇయర్ మనం సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆన్లైన్ లో సక్సెస్ఫుల్ అయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఆఫ్లైన్ స్టార్ట్ చేయండి అని అడిగారు. సో ఆఫ్లైన్ యాక్చువల్ గా స్టార్ట్ చేసాం. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఫ్రెష్ గా 2 ఆగస్ట్ నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే బ్యూటీ ఏంటంటే ఇనాగరల్ ఆఫర్ కింద అంటే ఇనీషియల్ గా జాయిన్ అయ్యే వాళ్ళకి కేవలం 50,000కి అంటే ఒకేసారి పేమెంట్ చేస్తే 50,000కే జాయిన్ అయ్యే మంచి ఛాన్స్ లభిస్తుంది. ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తాం, ఒకేసారి కట్టలేము అనుకునే వాళ్ళకి 60,000 ఆప్షన్ కూడా ఉంది. సో 12 into 5,000 చొప్పున ఎలా కూడా మీరు పే చేసుకోవచ్చు. అయితే ఇది 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఆఫ్లైన్ లో ఇంత తక్కువ ఫీజుకి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఆఫర్ చేయదు. మనం ఒక ఇనాగరల్ ఆఫర్ లాగా ఇనీషియల్ గా వచ్చే వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తున్నాం. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఆన్లైన్ అనేది వీఆర్ గివింగ్ ఫ్రీ. సో ఆఫ్లైన్ జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆన్లైన్ కూడా ఫ్రీగా వస్తుంది. అండ్ దిస్ ఆఫ్లైన్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. జస్ట్ లైక్ అవర్ ఆన్లైన్ కోర్స్, ఈ ఆఫ్లైన్ కూడా మనకి లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ ఇది మనం ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఆఫర్ చేస్తున్నాం. సో దీనికి ప్రత్యూష మేడం నెంబర్ ఇది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డిస్కషన్ డీటెయిల్ గా మాట్లాడవచ్చు. దిస్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st జూలై. మరి 1 ఆగస్ట్ నుంచి ఫీజు ఏంటి సార్? 60,000 రూపీస్ అప్ ఫ్రంట్ అయిపోతుంది 1 ఆగస్ట్ నుంచి. అండ్ ఇన్స్టాల్మెంట్స్ లో రావాలంటే 70,000 రూపీస్ అవుతుంది. సో 10,000 రూపీస్ అనేది పెరుగుతుంది. ద ఫీ విల్ గో అప్ బై 10,000 రూపీస్ ఫర్ ఆఫ్లైన్. నౌ కమ్ టు ఆన్లైన్. ఆన్లైన్ లో మీకు ఏమవుతుందంటే 3 ఆప్షన్స్ వస్తాయి. 60,000కే రావాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ రికార్డెడ్ తీసుకున్నారు అనుకోండి, మీరు 40,000కే జాయిన్ అయిపోవచ్చు. లైవ్ అండ్ రికార్డెడ్ 2 కావాలి అనుకుంటే 50,000 అవుతుంది. విత్ ఇన్స్టాల్మెంట్స్ కావాలి అనుకుంటే 60,000 అవుతుంది. మీరు 5,000 పర్ మంత్ చొప్పున గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేసి జాయిన్ అయిపోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 31st జూలై. దీనికి కూడా మీరు ప్రత్యూష మేడంకి కాల్ చేసి, ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. జాయిన్ అవ్వాలంటే జాయిన్ కావచ్చు. సో ఇవాల్టి కాన్సెప్ట్ ఏంటంటే బ్యాడ్ బ్యాంక్. వాట్ ఈస్ బ్యాడ్ బ్యాంక్? బ్యాడ్ బ్యాంక్ డెఫినేషన్ అంటే ఒకసారి చూద్దాం. ఏ బ్యాడ్ బ్యాంక్ ఈజ్ బేసికల్లీ అన్ ఎంటిటీ దట్ హౌసెస్ ది బ్యాడ్ లోన్స్. బ్యాడ్ లోన్స్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? బ్యాంకులకి ఏవి అసెట్స్? లోన్స్. ఏదైతే మనకి ఆదాయాన్ని ఇస్తుందో దాన్ని మనం అసెట్ అంటాం. మరి బ్యాంక్ పరిభాషలో బ్యాంక్కి ఆదాయాన్ని ఇచ్చేది ఏంటి? లోన్. లోన్ నుంచి వచ్చే వడ్డీ రేట్లే కదా బ్యాంకుకి ప్రధాన ఆదాయ మార్గం. సో లోన్స్ అనేవి అసెట్స్. అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎప్పుడవుతాయి? అవి సరిగ్గా వాటి నుంచి రావాల్సిన వడ్డీ రాకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటాం. దానికి క్రైటీరియా ఉంటుంది, అదంతా డీటెయిల్డ్ గా చెప్తాను. అయితే మన ఇండియాలో బ్యాంకులకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే చాలా వరకు మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ మొండి బకాయిని రిజాల్వ్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి బ్యాంకులకి తల ప్రాణం తోక్కొస్తుంది. అందుకని చెప్పి మనం వై నాట్ క్రియేట్ ఎ బ్యాడ్ బ్యాంక్ విచ్ విల్ బై ఆల్ బ్యాడ్ అసెట్స్. అర్థమైందా? ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నిటిని కొనేసి అండ్ విల్ ట్రై టు రిజాల్వ్ అండ్ లిక్విడేట్ బ్యాడ్ డెట్. వాటిని రిజాల్వ్ చేయడానికి, ఒకవేళ రెజల్యూషన్ కుదరలేదు అనుకోండి, లిక్విడేట్ చేయడానికి, అంటే వాళ్ళు ఏవైతే ఆస్తుల్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారో ఆస్తుల్ని అమ్మేసి రిజాల్వ్ చేసుకోవడానికి ఒక సెపరేట్ ఎంటిటీ పెట్టాలి అనే ఉద్దేశంతో బ్యాడ్ బ్యాంక్ తీసుకొచ్చారు. అండ్ దట్ కైండ్ ఆఫ్ ఎంటిటీ ఇస్ కాల్డ్ బ్యాడ్ బ్యాంక్. ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ రిజాల్వ్ ఆర్ లిక్విడేట్ బ్యాడ్ డెట్ ఆర్ స్ట్రెస్ డెట్ టు రికవర్ యాజ్ మచ్ మనీ యాజ్ ఇట్ కెన్. ఎంత మనీ రికవర్ చేయగలిగితే అంత మనీ రికవర్ చేయడం కోసం ఈ బ్యాడ్ బ్యాంక్ సెపరేట్ గా దానికోసమే పనిచేస్తుంది. మనకి చట్టంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పి, సర్ఫేసీ యాక్ట్ అని చెప్పి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే మొండి బకాయిల్ని రికవర్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చట్టాలు అవి. ఈ చట్టాలని ఉపయోగించుకుంటూ బ్యాడ్ బ్యాంక్ ఆపరేట్ చేస్తుంది. అయితే వీటి కోసం ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అని చెప్పి ఉంటారు. మనకి సిఎస్ ఎలా ఉంటారో చార్టర్డ్ అకౌంటెంట్స్, ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఇలాంటి ఆస్పెక్ట్స్ లో వీళ్ళంతా ఎక్స్పర్ట్స్. ఈ ఎక్స్పర్ట్స్ ఈ చట్టాలను ఉపయోగిస్తూ ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ, అలా ఏ కంపెనీ అయితే మొండి బకాయిగా మారిపోయిందో వాళ్ళతో మాట్లాడుతూ వీలైనంత వరకు రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ బ్యాడ్ బ్యాంక్. అయితే ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇండియా జూలై 7th ఆన్ 7th జూలై బ్యాడ్ బ్యాంక్ ని సెటప్ చేసింది. రైట్? ఎందుకోసం?
టు రిమూవ్ లార్జెస్ట్ పైల్స్ ఆఫ్ సర్ డెట్, అంటే బ్యాడ్ డెట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని బ్యాంక్ అకౌంట్స్ నుంచి రిమూవ్ చేయడం కోసం ఇండియా బ్యాడ్ బ్యాంక్ ని స్టార్ట్ చేసింది. యాక్చువల్గా బడ్జెట్ లోనే దీని గురించి ప్రపోజల్ వచ్చింది. దీని పేరేంటి? నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, NARCL. NARCL పేరుతో దీన్ని స్టార్ట్ చేశారు. దీని మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? పద్మకుమార్ మాధవన్ నయ్యర్. ఈయన ఫార్మర్ SBI ఎగ్జిక్యూటివ్, SBIలో పనిచేసిన ఆయన సీనియర్ ఎగ్జిక్యూటివ్. సో ఈయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ ఫర్మ్ అనేది కంపెనీస్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ చేశారు, రైట్? రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. సో ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఏంటి దీని కథ? ఈ బ్యాడ్ బ్యాంక్ కి ఎవరు డబ్బులు పెడతారు? ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ వచ్చి బ్యాంకుల దగ్గర లోన్స్ కొంటుందని చెప్పాను, మరి బ్యాడ్ బ్యాంక్ దగ్గర డబ్బులు ఉండాలిగా. సో ఎవరు ఇన్వెస్టర్స్? అండ్ దిస్ పర్టికులర్ బ్యాడ్ బ్యాంక్ కి కెనరా బ్యాంక్ ముందుకు వచ్చింది. సో కెనరా బ్యాంక్ ఈజ్ ద లీడ్ ఇన్వెస్టర్. ఇట్ ఈస్ కాల్డ్ స్పాన్సర్ బ్యాంక్. దీన్ని స్పాన్సర్ అంటారు. ఎవరైతే 10% పైన పెట్టుబడి పెడతారో వాళ్ళని స్పాన్సర్ అని అంటారు. కెనరా బ్యాంక్ ఏమో మోస్ట్లీ 12% స్టేక్ వాటాని ఈ బ్యాడ్ బ్యాంక్ లో తీసుకోబోతోంది. అందుకని కెనరా బ్యాంక్ ని మనం ఏమనొచ్చు? స్పాన్సర్ బ్యాంక్ అని చెప్పి అనొచ్చు. ఇది మెజారిటీ ఉంది. ఈ బ్యాంక్ తో పాటు ఇంకా ఏ బ్యాంక్స్ వస్తాయి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, IDBI బ్యాంక్, ఇవి కూడా వస్తాయి. అండ్ కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా దీంట్లోకి రాబోతున్నాయి. అయితే మరి గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా సార్ అంటే, గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వదు. మరి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా గవర్నమెంట్ రోల్ ఏంటి చూద్దాం. ద గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ ఈక్విటీ కంట్రిబ్యూషన్. డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇందులో వాటాదారు కాదు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వీళ్ళందరూ కూడా పెట్టుబడి పెట్టి బ్యాడ్ బ్యాంక్ ని సెటప్ చేస్తారు. అప్రాక్సిమేట్ గా 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు అనేది ఎక్స్పెక్టేషన్. అయితే 7,000 కోట్ల రూపాయలు సరిపోతుందా ఇండియాలో ఉన్న బ్యాడ్ లోన్స్ అన్ని కొనడానికి? ఆల్మోస్ట్ 2 లక్షల కోట్ల బ్యాడ్ లోన్స్ ఉన్నాయి ఇండియాలో, NPAs ఉన్నాయి. వాటన్నిటిని 7,000 కోట్లతో కొనగలుగుతారా? కొనలేరు. అయితే ఎలా జరుగుతుంది అనే కాన్సెప్ట్ మనం చూద్దాం. ఇక ముందుకెళ్లే కొద్దీ మీకు అర్థమవుతుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకంగా సపోర్ట్ చేస్తుందంటే, ఇట్ will guarantee the security receipts issued by NARCL. What is NARCL? National Asset Reconstruction Company Limited, which is bad bank, which will buy the bad loans from banks. The center has earmarked 31,000 crores for guarantees. ఇక్కడ మీరు సెక్యూరిటీ రిసీప్ట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అర్థమైందా? సెక్యూరిటీ రిసీప్ట్స్ అనేది మీ కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే, ఎప్పుడైనా సరే ఒక ARC అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ బ్యాంక్ దగ్గర NPA కొనింది అనుకోండి. ఈ NPS కొన్నప్పుడు ఏం చేస్తారంటే 15% క్యాష్ ఇస్తారు. మినిమం 15% ఇవ్వాలనేది RBI గైడ్ లైన్స్. రిమైనింగ్ SRs ఇస్తారు, సెక్యూరిటీ రిసిప్ట్స్ ఇస్తారు. ఈ సెక్యూరిటీ రిసిప్ట్స్ అంటే ఏంటి, అవి ఎలా ఆపరేట్ చేస్తాయి అనేది నేను కవర్ చేయబోతున్నాను. సో ప్రస్తుతానికి జస్ట్ హోల్డ్ ఆన్. అయితే ఈ సెక్యూరిటీ రిసిప్ట్స్ ఏవైతే ఇష్యూ చేస్తారో వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంటానని చెప్తుంది. అంటే వాటిలో మరి రిస్క్ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇచ్చిందంటే దానికి రిస్క్ లేదు అని అర్థం అనమాట. సో సెక్యూరిటీ రిసిప్ట్స్ అంటే ఏంటి, అవి ఎలా ఆపరేట్ అవుతాయని ఫర్దర్ స్లైడ్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టి ఉంచండి. అయితే ఇమీడియట్ గా ఏం చేయబోతున్నారు, ఒక 22 అసెట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. అసెట్స్ అంటే ఏంటి? లోన్స్, బ్యాడ్ లోన్స్. ఆల్రెడీ బ్యాడ్ లోన్స్ ని కొన్ని ఐడెంటిఫై చేశారంట. PSBs have identified 22 అసెట్స్. అర్థమైందా? ఎంత? 82,500 కోట్ల వర్త్ ఉన్న బ్యాడ్ లోన్స్ ని ఆల్రెడీ అసైన్ చేశారు. ఇవన్నీ కూడా బ్యాడ్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇన్ ద లాంగ్ రన్ ఓవరాల్ గా 2 లక్షల కోట్ల వర్త్ బ్యాడ్ లోన్స్ NARCL కి ట్రాన్స్ఫర్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మీకు ఇందాకే చెప్పాను, NARCL is expected to stick to the existing industry practice of paying 15% in cash and 85% in security receipts. అందుకనే 7,000 కోట్లతోనే ఎలా మేనేజ్ చేస్తారని ఇందాక అనుకున్నాం చూడండి. 82,500 కోట్ల వర్త్ ఉన్న బ్యాడ్ లోన్స్ కొనాలంటే 7,000 కోట్లు సరిపోతాయా? సరిపోవు. కానీ 15% మాత్రమే క్యాష్ రూపంలోను, మిగిలింది సెక్యూరిటీ రిసిప్ట్స్ రూపంలోనూ ఇస్తారు. సో సెక్యూరిటీ రిసిప్ట్స్ అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రెండో విషయం గుర్తుపెట్టుకోండి, 82,500 కోట్లు అనేది ఫేస్ వాల్యూ, బుక్ వాల్యూ. బ్యాడ్ లోన్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు కట్టట్లేదనే కదా అర్థం. మరి టైంకి కట్టని లోన్ కి ఆన్ ఫేస్ వాల్యూ ఎవరన్నా కొంటారా చెప్పండి? ఎవ్వరు కొనరు.
ఇప్పుడు 100 కోట్ల వర్త్ లోన్ ఉందండి, ఆ కట్టాల్సిన అతను టైంకి కట్టట్లేదండి, సో దాంట్లో లాస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి ఆ లోన్ని బ్యాంక్ వాడు బ్యాడ్ బ్యాంక్ అమ్మినప్పుడు బ్యాడ్ బ్యాంకు 100 కోట్ల లోన్ 100 కోట్లు పెట్టి కొనడం, తక్కువ పెట్టి కొంటారు. నేను 100 కోట్లు ఎందుకు ఇస్తాను, తక్కువ ఇస్తాను అంటారు. ఎందుకు తక్కువ ఇస్తారు? అక్కడ రికవర్ అయ్యే అవకాశం తక్కువగా ఉంది కదా, లాస్ వచ్చే అవకాశం ఉంది కదా, సో కాబట్టి నేను తక్కువ పే చేస్తానని చెప్పి తక్కువ పే చేసి కొంటారు. యాక్చువల్ వాల్యూకి బ్యాడ్ బ్యాంక్ కొనేదానికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారో తెలుసా? హెయిర్ కట్ అంటారు. ఈ పదం ఇంపార్టెంట్, మీకు ప్రిలిమ్స్ లో అడిగే అవకాశాలు ఉంటాయి. హెయిర్ కట్ కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చే మీనింగ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లోన్ యాక్చువల్ వర్త్ వచ్చేసి 100 crores అనుకుంటే, కానీ ఇది ఎన్పిఏ అయిపోవడం వల్ల దీన్ని బ్యాడ్ బ్యాంక్ లేదా ఏఆర్సి అనేది 80 కోట్లకే కొనింది అనుకోండి, అప్పుడు ఈ 20 కోట్ల డిఫరెన్స్ ఏమంటారో తెలుసా? హెయిర్ కట్ అని చెప్పి అంటారు. హెయిర్ కట్ అనే పదాన్ని ఇంకో రకంగా కూడా వాడతారు. మీరు ఎప్పుడైనా ఒక ఇండివిజువల్ గా మీరు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, మీ దగ్గర ఒక స్థలం ఉంది, లేకపోతే మీ దగ్గర ఒక బిల్డింగ్ ఉంది, ఒక ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్ యాక్చువల్ వర్త్ ఏమో 1 crore, కానీ బ్యాంక్ వాడు దానికి 1 crore వర్త్ ఇవ్వకుండా 80 లక్షలే ఇచ్చాడు అనుకోండి, ఆ డిఫరెన్స్ మనం ఏమంటాం? హెయిర్ కట్ అంటాం. అంటే యాక్చువల్ వర్త్ కి రిస్క్ కొంచెం ఉంటుంది కదా అని చెప్పి తగ్గించి పెడతారు చూడండి, ఆ డిఫరెన్స్ ని మనం హెయిర్ కట్ అని చెప్పి అంటాం. సో హెయిర్ కట్ అనేది సెపరేట్ గా మీకు ప్రిలిమ్స్ లో అడిగే అవకాశం ఉంటుంది, అందుకని అది కూడా కవర్ చేసేసాను. ఇది కాన్సెప్ట్. సెక్యూరిటీ రిసిప్ట్స్ ఇంపార్టెంట్. ఈ సెక్యూరిటీ రిసిప్ట్స్ అనేవి అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. సెక్యూరిటీ రిసిప్ట్స్కి వెళ్ళే ముందు అసలు ఇంతకు ముందు ఇప్పుడు ఏ పదాలు వాడుతున్నాం మనం? నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనే పదం మనం వాడాం. వాట్ ఈస్ దిస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఇప్పుడే 2021 సంవత్సరంలోనే మొట్టమొదటిసారి వచ్చిందా, ఇంతకు ముందు నుండి ఉందా? అసలు వాట్ ఈస్ దిస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, వాట్ ఈస్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ ఎ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్. ఇప్పుడు కూడా అదేగా చెప్పాం మనం, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇన్కార్పొరేట్ చేయబడింది. ఇట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐ. ఆర్బీఐతో రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు మన ఎన్ఈఆర్సీఎల్ కూడా ఇన్కార్పొరేట్ అయింది, అంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ అది రిజిస్టర్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ సర్ఫేసీ యాక్ట్. సర్ఫేసీ యాక్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఇది, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002. దీన్నే మనం సింపుల్ గా సర్ఫేసీ యాక్ట్ అని చెప్పి అంటాం. సర్ఫేసీ యాక్ట్ గురించి డీటెయిల్డ్ గా ఇంకొకసారి చెప్తాను. సో ప్రస్తుతానికి సర్ఫేసీ యాక్ట్ లో భాగంగా ఏఆర్సీలు అనేవి మొట్టమొదటిసారి వచ్చాయి 2002లో. ఏఆర్సీ మొట్టమొదటిసారి వచ్చినప్పుడు 2002లో సర్ఫేసీ యాక్ట్ లో భాగంగా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనే కాన్సెప్ట్ ని డిఫైన్ చేశారు. ఈ ఏఆర్సీ పని ఏంటంట? బ్యాంకుల దగ్గర బ్యాడ్ లోన్స్ కొనడం, వాటిని రిజాల్వ్ చేయడం, అది ఏఆర్సీ యొక్క పని. అంటే బ్యాడ్ లోన్స్ ని బ్యాంకుల దగ్గర కొంచెం తక్కువ ధరకి కొనుక్కొని వాటి ద్వారా ఎక్కువ మనీ వసూలయ్యేలా చేసుకోగలిగారు అనుకోండి, ఏఆర్సీ కూడా ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో అది ఏఆర్సీ యొక్క కాన్సెప్ట్. అయితే సర్ఫేసీ యాక్ట్ లోనే మొట్టమొదటిసారి ఏఆర్సీ గురించి మాట్లాడారా, ఇంతకు ముందే దీని గురించి మాట్లాడారా అంటే మాట్లాడారు. ఎప్పుడు? నరసింహం కమిటీ బ్యాంకింగ్ రిఫార్మ్స్ ని ప్రపోజ్ చేసిన మొట్టమొదటి కమిటీ నరసింహం కమిటీ 1, తర్వాత నరసింహం కమిటీ 2 కూడా ఉంటుంది మీకు. 1991లో ఫస్ట్ టైం ఎన్విసాజ్డ్ అంటే ఇమాజిన్ చేశారు, సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ సెంట్రల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ టు ఫెసిలిటేట్ బ్యాంక్స్ టు ఇంప్రూవ్ దేర్ బ్యాలెన్స్ షీట్స్ బై క్లీనింగ్ అప్ దేర్ నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ పోర్ట్ఫోలియో. 1991లోనే నరసింహం కమిటీ 1 మొట్టమొదటిసారి ఈ సెంట్రల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేసి బ్యాంకుల దగ్గర ఉన్న ఎన్పిఎస్ అన్నిటిని కొనిపించేస్తే బ్యాంకులకి ఫ్రీ అప్ అయిపోతాయి కదా, బ్యాంక్స్ హ్యాపీగా వాళ్ళ దగ్గర ఉన్న ఎన్పిఎస్ అన్ని కూడా దీనికి అమ్మేస్తే వాళ్ళు ఫ్రీ అప్ అయిపోతారు కదా అని చెప్పి మొట్టమొదటిసారి 1991లో ప్రపోజ్ చేశారు. అయితే 2002 వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 2002లో సర్ఫేసీ యాక్ట్ వచ్చింది. సర్ఫేసీ యాక్ట్ లో భాగంగా ఏఆర్సీని డిఫైన్ చేశారు. అలా డిఫైన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పాటు చేయబడ్డ ఏఆర్సీ ఏంటి? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఆర్ ఏఆర్సిఐఎల్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్. సారీ, ARCIL is the first ARC set up in 2002 by 4 banks: SBI, ICICI Bank, PNB, IDBI Bank. ఈ 4 బ్యాంకులు కలిపి మొట్టమొదటిసారి 2002వ సంవత్సరంలో
మొట్టమొదటి ఏఆర్సీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. కానీ దీన్ని మొట్టమొదటిసారి ప్రపోజ్ చేసిన కమిటీ నరసింహం కమిటీ. ఏఆర్సీ అనే పదాన్ని డిఫైన్ చేసింది సర్ఫేసీ యాక్ట్ లో డిఫైన్ చేశారు. రైట్. అయితే మరి ఆల్రెడీ 2002లోనే సర్ఫేసీ యాక్ట్ లో ఏఆర్సీని డిఫైన్ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్యాడ్ బ్యాంక్ అనే పేరుతో పేరు మార్చేసి తీసుకురావాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. సర్ఫేసీ యాక్ట్ లో భాగంగా ఏఆర్సీని డిఫైన్ చేసినప్పటికీ అందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. సో బ్యాంకులు కావచ్చు, వేరు వేరు ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ చాలా ఏఆర్సీలు వచ్చాయి. However, the establishment of a new ARC was driven by the fact that existing ARCs were not able to deal with the problems of NPA. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఏఆర్సీస్ కి క్యాపిటలైజేషన్ తక్కువ ఉంది, అంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీ చాలా తక్కువగా ఉంది. వాళ్ళు ఇండియాలో ఉన్న వాల్యూమ్ అంటే 2 లక్షల కోట్లు పైగా మనకి బ్యాడ్ లోన్స్ ఉన్నాయి. ఇన్ని బ్యాడ్ లోన్స్ ని హ్యాండిల్ చేయడానికి సరిపడా కెపాసిటీ ఆల్రెడీ ఉన్న చిన్న ఏఆర్సీలకి లేదు. అందుకనే గవర్నమెంట్ ఒక పెద్ద ఏఆర్సీ క్రియేట్ చేద్దాం, దానికి ఒక బ్యాడ్ బ్యాంక్ అని ఒక పేరు పెట్టి పెద్ద ఏఆర్సీ క్రియేట్ చేద్దాం అని చెప్పి బడ్జెట్ లో మొట్టమొదటి ప్రపోజల్ పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది కదా, అంటే సర్ఫేస్ యాక్ట్ లో ఉన్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఏఆర్సీస్ లో అంత మనీ వాళ్ళకి లేకపోవడం, అంటే వాల్యూమ్ ఆఫ్ ఎన్పిఎస్ ఇండియాలో ఎన్ని ఉన్నాయో దానికి తగ్గ మనీ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. ఇంతసేపు ఎన్పిఎస్ 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 అని చెప్పి మాట్లాడాం. అసలు వాట్ ఆర్ దీస్ ఎన్పిఎస్? ఈ ఒక్క స్లైడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇందాకే మీకు చెప్పాను, బ్యాంక్ పరిభాషలో అసెట్స్ అంటే ఏంటి? లోన్స్, అంటే ఆదాయాన్ని ఇచ్చేవన్నీ కూడా అసెట్స్. ఒక బ్యాంక్ కి డిపాజిట్స్ లయబిలిటీస్ అంటే మనము తిరిగి పే చేయాల్సి వచ్చేది లయబిలిటీ, అప్పులు. మనకి ఆదాయాన్ని తెచ్చేది అసెట్. బ్యాంక్ కి లోన్ ఆదాయం తీసుకొస్తుంది, అసలు ప్లస్ వడ్డీ. అందుకని బ్యాంక్ పరిభాషలో వాటిని అసెట్స్ అంటారు. పర్ఫార్మింగ్ అసెట్ అంటే అర్థం ఏంటి? టైంకి మనీ వచ్చేస్తే, మనకు రావాల్సిన ఈఎంఐ వచ్చేస్తే పర్ఫార్మింగ్ అసెట్, రాకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అంటే ఒక రోజు లేట్ అయినా సరే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనే వచ్చేస్తారని క్వశ్చన్ వస్తుంది. అందుకని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్ డెఫినేషన్ ఇచ్చింది. బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూ చేసే లోన్స్ ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు: స్టాండర్డ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అయితే 90 days ప్లస్ డిలే అయితే, అంటే ఒక లోన్ ఈఎంఐ కట్టాల్సిన టైం దాటిపోయి 90 రోజులు దాటిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. అంటే లెస్ దాన్ 90 days ఉంటే నాన్ పర్ఫార్మింగ్ కాదు, 90 days దాటిపోవాలి. డ్యూ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ 1st January డ్యూ డేట్ అనుకోండి, 1st January డ్యూ డేట్ అనుకోండి. 1st January డ్యూ డేట్ అయితే మనకి April 1st వరకు కూడా రాలేదనుకోండి, 31st March వరకు కూడా పేమెంట్ జరగకపోతే దెన్ ఇట్ విల్ బికమ్ ఎన్పిఏ. మరి ఎన్పిఏ అవ్వక ముందు దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ అసెట్ అంటారు. స్టాండర్డ్ అసెట్ లో కూడా ఫర్దర్ డివిజన్ ఉంది. ఒకటి రెగ్యులర్ స్టాండర్డ్ అసెట్స్, రెండోది స్ట్రెస్డ్ అసెట్స్. ఎటువంటి డిలే లేకుండా టైంకి వచ్చేస్తే దాన్ని ఏమంటాం? రెగ్యులర్ అసెట్స్ అంటారు. టైంకి రాకుండా 1 నుంచి 90 రోజుల మధ్యలో డిలే ఉంటే, 90 రోజులు దాటిపోతే ఎన్పిఏ అయిపోతుంది. 1 to 90 days డిలే ఉంటే దాన్ని మనం స్ట్రెస్డ్ అసెట్ అంటాం. ఈ స్ట్రెస్డ్ అసెట్స్ మళ్ళీ 3 రకాలు: SMA0, SMA1, SMA2. SMA అని ఫుల్ ఫామ్ ఏంటంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్. ఇది కూడా ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్పిఏకి ముందు స్టేజ్ అనమాట. ఇది ఎన్పిఏకి ముందు స్టేజ్. SMA0 అంటే 1 to 30 days డిలే. January 1న అనుకుంటే మనకి ఈఎంఐ డేట్ 31st January వరకు లేదా 30th January వరకు, 1 to 30 days కదా. 30th January వరకు దాన్ని ఏమంటాం మనం? SMA0 అంటాం. 31 to 60 days డిలే అయితే, అంటే 2 నెలలు, 1 నెలకు మించి 2 నెలల లోపు ఉంటే SMA1, 2 నెలలు మించి 3 నెలల లోపు అయితే SMA2 అంటాం. 3 నెలలు దాటిపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో కూడా మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి సబ్స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్, లాస్ అసెట్స్. సబ్స్టాండర్డ్ అసెట్ అంటే అర్థం ఏంటంటే ఎన్పిఏ అయిన తర్వాత, అంటే 90 రోజులు దాటిన తరువాత అక్కడి నుంచి 12 నెలల వరకు దాన్ని ఏమంటారు? సబ్స్టాండర్డ్ అసెట్ అంటారు. 12 నెలలు దాటిపోయిన తర్వాత దాన్ని డౌట్ఫుల్ అసెట్ అంటారు. అంటే ఎన్పిఏగా మారిన తర్వాత 12 నెలలు దాటిపోతే అప్పుడు డౌట్ఫుల్ అసెట్ అంటారు.
ఒక మధ్యలో ఏదన్నా ఎక్స్టర్నల్ ఏజెన్సీ ద్వారా కానీ ఆర్బీఐ ద్వారా కానీ ఆడిట్ జరిగి ఈ మనీ మనకి తిరిగి రాదు, 100% నాన్ రికవరబుల్ అని తేల్చేశారు అనుకోండి, అప్పుడు దాన్ని లాస్ అసెట్ అని చెప్పి అంటారు. సో 3 రకాల పేర్లతో పిలుస్తారు: సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్ అండ్ లాస్ అసెట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మొత్తం కవర్ చేసేద్దాం. టక 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 టక. సో January 1st అని చెప్పాను చూడండి. January 1st డ్యూ డేట్ అయితే January మంత్ ఎండ్ వరకు మనీ రాలేదు, అప్పుడు ఏమంటాం? SMA 0. ఓకే, February 1st వచ్చేసింది, ఆ మంత్ లో కూడా మనీ రాలేదు, February 1st ఆ సెకండ్ మంత్ అంతా కూడా రాలేదు, అప్పుడు ఏమంటాం? SMA 1. మార్చ్ వచ్చేసింది, మార్చ్ లో కూడా రాలేదు, SMA 2. 3 నెలలు దాటిపోయింది, ఏప్రిల్ వచ్చేసింది, ఇట్ విల్ బి కాల్డ్ సబ్ స్టాండర్డ్ అసెట్. NPA అయిపోయింది, సబ్ స్టాండర్డ్ అసెట్ అయింది. April 1st 2021. April 1st 2021 నుంచి మళ్ళీ March 31st 2022 వరకు కూడా దాన్ని ఏమంటారు? సబ్ స్టాండర్డ్ అసెట్ అని అంటారు. ఎప్పుడైతే April 1st 2022 వచ్చేస్తుందో, 1st April 2022 వచ్చేస్తుందో, అప్పటి నుంచి దాన్ని ఏమంటాం? డౌట్ఫుల్ అసెట్ అంటాం. ఎన్నాళ్ళ వరకు డౌట్ఫుల్ అసెట్ అంటాము? ఒక ఆడిట్ జరిగి మనీ రాదు అని తేల్చేంత వరకు డౌట్ఫుల్ అసెట్ అని అంటాం. ఆ తర్వాత దాన్ని లాస్ అసెట్ కింద డిక్లేర్ చేస్తారు. సో 1st April 2021 to 31st March 2022. ఇది మీకు ఎగ్జాంపుల్. మనం ఏం తీసుకున్నాం? ఫస్ట్ January 2021 డ్యూ డేట్ అని చెప్పి తీసుకున్నాం. We have taken this as an example. Got it? This is the concept of non-performing assets. అసలు ARC అనేది ఎలా ఫంక్షన్ చేస్తుంది? సెక్యూరిటీ రిసిప్ట్ అనే పేరు ఎందుకు వాడేశాను నేను, దాని కాన్సెప్ట్ ఏంటి? వాట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెక్యూరిటీ రిసిప్ట్? ARC ఎలా ఫంక్షన్ చేస్తుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ ఎ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ ఎ కంపెనీ అనుకోండి, ఇది మన ARC అనుకోండి. ఇక్కడ కొత్త ప్లేయర్ వచ్చేస్తాడండి గేమ్లోకి. ఎవరు? క్వాలిఫైడ్ బయర్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్. ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ ఎవరు అవ్వచ్చు? ఇట్ కెన్ బి అనదర్ బ్యాంక్, ఇట్ కెన్ బి అన్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్ కెన్ బి అన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అంటే మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేసే కంపెనీస్ ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మనం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటారు. వీళ్ళ రోల్ ఏంటో కూడా మీకు చెప్తాను. జనరల్ గా మనకి ఏం జరుగుతుంది? ఒక కంపెనీకి బ్యాంక్ కి మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో బ్యాంక్ వచ్చేసి కంపెనీకి మనీ ఇస్తుంది, దాన్నే మనం లోన్ అంటాం. వీళ్ళు ఏం చేయాలి? రీపే చేయాలి. సో ద కంపెనీ హ్యాస్ ఫెయిల్డ్ టు రీపే ఆన్ టైమ్. సో కాబట్టి ఈ లోన్ ఏమవుతుంది అప్పుడు? దిస్ విల్ బికమ్ NPA, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. ఇప్పుడు ARC కాన్సెప్ట్ ఏంటి? ఈ NPAని అంటే ఈ లోన్ ని బ్యాంకు ఎవరికి అమ్ముతుందంట? ARCకి అమ్మేస్తుంది. సో బ్యాంక్ సెల్స్ NPA టు ARC. మరి బ్యాంక్ ARCకి NPA అమ్మినప్పుడు ARC డబ్బులు ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలి. ఎలా ఇస్తుందంట? మినిమం 15% క్యాష్ రూపంలో ఇవ్వాలి, ప్లస్ రిమైనింగ్ 85%, 15% క్యాష్ ఇచ్చింది అనుకుంటే రిమైనింగ్ 85% ఇట్ కెన్ గివ్ ఇట్ త్రూ SRs. SRs ఏమంటాం మనం? సెక్యూరిటీ రిసిప్ట్స్. సెక్యూరిటీ రిసిప్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇట్ ఈజ్ లైక్ ఏ డాక్యుమెంట్. సెక్యూరిటీ రిసిప్ట్ ఈజ్ లైక్ ఏ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో, ఎవరైతే సెక్యూరిటీ రిసిప్ట్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి దీని వెనకాల ఉన్న అసెట్ మీద హక్కు వస్తుంది. సెక్యూరిటీ రిసిప్ట్ వెనకాల ఉన్న అసెట్ ఏంటి? ఈ NPA. దీని వెనకాల ఉన్న అసెట్ ఏంటి? ఏ NPA అయితే ఈ ARC లేదా బ్యాడ్ బ్యాంక్ కొంటుందో ఆ NPA ఈ సెక్యూరిటీ రిసిప్ట్ వెనకాల ఉన్న అసెట్. వెనకాల ఉన్న అసెట్ అంటే అర్థం ఏంటి? సెక్యూరిటీ రిసిప్ట్ అనే డాక్యుమెంట్ కి వాల్యూ ఏముంటుంది చెప్పండి? డాక్యుమెంట్ కి డైరెక్ట్ గా వాల్యూ ఉండదు. ఆ డాక్యుమెంట్ కి వాల్యూ దేని నుంచి వస్తుంది? దాని వెనకాల ఉన్న NPA నుంచి. అంటే NPA ఫర్ ఎగ్జాంపుల్ ఆ లోన్ యొక్క వాల్యూ 80 కోట్లు అనుకోండి, సెక్యూరిటీ రిసిప్ట్ వాల్యూ కూడా 80 కోట్లు అవుతుంది. లోన్ యొక్క వాల్యూ 50 కోట్లకి పడిపోయింది అనుకోండి, అతను అసలు కట్టే పరిస్థితిలో లేడు, ఇంకా పడిపోయింది అనుకోండి, అప్పుడు సెక్యూరిటీ రిసిప్ట్ వాల్యూ కూడా పడిపోతూ ఉంటుంది. అర్థమైందా? సో బ్యాంకుకి ARC ఏమిస్తుంది? 15% క్యాష్ రూపంలో. మీకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పర్టికులర్ NPA యొక్క వాల్యూ అంటే 100 కోట్ల లోన్ అనుకోండి,
వీళ్ళేమో అది వాళ్ళ టైంకి కట్టట్లేదు, కడతారా లేదా గ్యారంటీ లేదు, దానికి సెక్యూరిటీ అది లోన్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ వాడు ఏదో సెక్యూరిటీ పెట్టుంటాడుగా, ఆ సెక్యూరిటీ వాల్యూ తక్కువ ఉంది అనుకోండి. అప్పుడు ఏఆర్సీ ఏమంటది, నేను 100 కోట్లు ఇచ్చి లోన్ కొన్ను, నేను తక్కువ అమౌంట్ ఇచ్చే కొంటానని చెప్పి లెటసే 70 కోట్లకు 80 కోట్లకు కొనింది అనుకోండి. సో ఈ ఎన్పిఏకి వాల్యుయేషన్ ఏమేశారు, 80 కోట్లు వేశారు, 80 కోట్లు వాల్యుయేషన్ వేశారు. ఈ 80 కోట్లు కూడా మొత్తం ఇస్తుందా ఏఆర్సీ, మొత్తం ఇవ్వదు. దీంట్లో మళ్ళీ 15% క్యాష్ రూపంలో ఇస్తుంది. రిమైనింగ్ 85% ఎలా ఇస్తుందంట, ఎస్ఆర్స్ ఇష్యూ చేస్తుంది, సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తుంది. ఈ ఎస్ఆర్స్ కి వాల్యూ దేని నుంచి వస్తుంది, ఈ 80 కోట్ల వర్త్ లోన్ నుంచి వస్తుంది. అంటే వాడు ఈ కంపెనీ వాడు ఉంటాడు చూడండి, ఈ కంపెనీ వాడు పేమెంట్లు చేయాలి కదా, ఈ రోజు చేయట్లేదు కానీ నువ్వు కేసుకి వెళ్తావు. మనం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఉంది, దాని ప్రకారం కోర్టులో కేసు వేయొచ్చు, లేదా సర్ఫేసీ యాక్ట్ ఉంది, దాని ప్రకారం కోర్టులో కేసు వేయొచ్చు. మరి కోర్టులో కేసు వేసినప్పుడు వాళ్ళు మనకి ఆ ఆస్తులు అమ్మేసో ఏదో చేసో మనకి ఇవ్వాల్సి వస్తుంది. అలా వచ్చేదాన్ని బట్టి ఎస్ఆర్స్ కి వాల్యూ వస్తుంది. అర్థమైందా? పోనీ లేదు అనుకోండి, ఇంకొక మాట కూడా చెప్తాను. ఈ ఏఆర్సీ ఏదైతే ఉందో వీడు ఈ కంపెనీతో మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకొని ఈ రోజు మీరు మీ ఈఎంఐ ఏమో మంత్ కి లెటస్ సే 5 కోట్లు లేదా 1 crore ఈఎంఐ వస్తుంది, మీరేమో కట్టలేకపోతున్నారు. ఇది యాక్చువల్గా 5 years లో మీరు కట్టాల్సిన లోను, మంత్కి 1 crore చొప్పున కట్టాలి, మీరు కట్టలేకపోతున్నారు. మీరు ఎంత కట్టగలరో చెప్పండి అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కంపెనీ వాడు లెటస్ సే నేను 50 lakhs కట్టగలను సార్ అన్నాడు అనుకోండి. ఓకే, 5 years లోన్ కాస్త నేను 10 yearsకో లేకపోతే 12 yearsకో టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చేసుకొని, ఇంట్రెస్ట్ రేట్ కూడా మళ్ళీ ఇంకొకసారి మీ కెపాసిటీ ఎంత ఏంటని చెప్పి మాట్లాడేసుకొని టర్మ్స్ కండిషన్స్ మార్చుకొని రిజాల్వ్ చేసుకోవచ్చు. దాన్ని రిజల్యూషన్ అంటాం. అంటే ఏఆర్సీ వాళ్ళు కంపెనీతో మాట్లాడి రిజాల్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. రిజల్యూషన్ ఏమవుతుంది, రీస్ట్రక్చరింగ్ అంటాం. లోన్ రీస్ట్రక్చర్ చేసేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఏ కోర్టు కేసులకి వెళ్ళక్కర్లా. 1 crore కట్టలేకపోతున్నాడు, 50 లక్షలు కడుతున్నాడు అనుకోండి, ప్రాబ్లం ఏముంది, మనీ వస్తూ ఉంటుంది, ఏఆర్సీ విల్ కలెక్ట్ ఇట్, చక్కగా కలెక్ట్ చేసుకుంటుంది. అర్థమైందా? లేదు అలా కట్టే పరిస్థితి లేదనుకోండి, అప్పుడు ఏంటి, కోర్టు కేసులకు వెళ్తారు. దానికోసం ఐబీసీ వాడచ్చు, సర్ఫేసీ యాక్ట్ వాడచ్చు. వీటికి వెళ్ళి ఎన్సిఎల్టీ అని ఉంటుంది మనకి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, సెపరేట్ గా ఏర్పాటు చేయబడ్డ కోర్టు. అది ఎలాంటి కంపెనీ డిస్ప్యూట్స్ ని హ్యాండిల్ చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ కోర్టు. ఈ కోర్టులో కేసు వేసి ఫైల్ చేసి దాన్ని రిజాల్వ్ చేస్తారు. అవి రిజాల్వ్ చేయడానికి మనకున్న ప్రొఫెషనల్స్ నే ఐపీస్ అంటారు, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్. సో నేను ఒక వీడియో చేశాను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ మీద. ఆ వీడియో మీరు చూసారంటే ఇది ఎలా పనిచేస్తుందో మీకు క్లియర్ గా తెలుస్తుంది. అర్థమైంది కదా? ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో ఎస్ఆర్స్ ఇష్యూ చేస్తుంది. ఎస్ఆర్స్ యొక్క వాల్యూ దేని నుంచి వస్తుంది, దాని వెనకాల ఉన్న లోన్ నుంచి వస్తుంది. ఆ లోన్ పేమెంట్స్ వచ్చే కొద్దీ ఎస్ఆర్స్ కి మనీ వస్తూ ఉంటుంది అనమాట. అలాగా. సో ఎవరైతే ఎస్ఆర్స్ లో పెట్టుబడి పెడతారో వాళ్ళని ఏమంటారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటారు. సో ఎనీబడి కెన్ పుట్ మనీ ఇన్ ఎస్ఆర్స్. జనరల్ గా ఏఆర్సీ అనేది బ్యాంకుకి ఎస్ఆర్ ఇష్యూ చేస్తుంది. ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కూడా ఎస్ఆర్స్ కొనొచ్చు. ఒకవేళ వీళ్ళు కొన్నారనుకోండి ఎస్ఆర్స్, అంటే ఎస్ఆర్స్ లో పెట్టుబడి పెట్టారనుకోండి, ఈ మనీ అలాగే బ్యాంక్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఎంత పర్సెంట్ అయితే వీళ్ళు కొంటారో అంత పర్సెంట్ ఎస్ఆర్స్ లో వీళ్ళకి భాగం వచ్చేస్తుంది, ఆ మనీ బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఎవరు కొనలేదు అనుకోండి, మొత్తం 85% ఎస్ఆర్స్ కూడా బ్యాంక్ దగ్గరే ఉంటాయి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. 100 కోట్ల వర్త్ లోను అనుకుంటే 80 కోట్లకి కొన్నారనుకుంటే దీంట్లో 15% బ్యాంక్ ఏమో ఇచ్చింది అనుకుందాం, అంటే 12 కోట్లు క్యాష్ రూపంలో ఇచ్చేసింది ఏఆర్సీ. సో రిమైనింగ్ 68 crores ఏదైతే ఉందో దీనికి వర్త్ ఎస్ఆర్స్ ఇష్యూ చేశారు. ఎవరికి ఇష్యూ చేశారు? బ్యాంక్కి ఇష్యూ చేశారు. అయితే ఇఫ్ దేర్ ఆర్ సమ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు ఈ ఎస్ఆర్స్ ని కొనవచ్చు. లెట్ us say వీళ్ళేమో ఒక 6.8 crores వర్త్, ఎందుకు 6.8 crores వర్త్ ఎస్ఆర్స్ కొన్నారనుకోండి. 6.8 crores అంటే అర్థం ఏంటి, 68లో 10%. సో ఈ ఎస్ఆర్స్ లో 10% ఎవరికి వెళ్ళిపోతుంది, వి బయర్స్కి వెళ్ళిపోతుంది, రిమైనింగ్ బ్యాంక్ ఉంటుంది. అలా ఎంతమంది అయినా కొనుక్కోవచ్చు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇలా కొన్నంత వరకు ఆ మనీ, ఆ పర్సంటేజ్ ఎస్ఆర్స్కి వెళ్తుంది, సారీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి వెళ్తుంది, రిమైనింగ్ బ్యాంక్ వెళ్తుంది. ఎస్ఆర్కి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ లోన్ నుంచే వస్తుంది. ఈ లోన్ రికవర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, ఏఆర్సీది. ఏఆర్సీ ఏ కంపెనీ నుంచి అయితే ఒరిజినల్గా లోన్ ఇవ్వబడిందో వాళ్ళ నుంచి వసూలు చేయాలి. వసూలు చేయడం కోసం వాళ్ళు ఏం చేయొచ్చు,
రీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు, అంటే ఆ కంపెనీతో మాట్లాడి రీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు, లేదా కోర్టుకి వెళ్ళడం కోసం ఐబీసీ లేదా సర్ఫేసీ యాక్ట్ లాంటి చట్టాలని ఉపయోగించుకొని ఎన్సిఎల్టీ కోర్టు ద్వారా కూడా మనీని రికవర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అలా చేసేదాన్ని బట్టి ఈ మనీ ఎంతైతే వీళ్ళు అనుకున్నారో అంత మనీ రికవర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్లో ఏం జరుగుతుందంటే, ఇలా ఇష్యూ చేసే ఎస్ఆర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? ఒకవేళ ఆ కంపెనీ వాడు పే చేయకపోయినా, ఏది లేకపోయినా, ఏ రిస్క్ ఉన్నా సరే, ఎవరైతే ఎస్ఆర్స్ని కొంటారో ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కావచ్చు లేదా బ్యాంక్స్ కావచ్చు, వాళ్ళకి రూపాయి కూడా నష్టం రాదు. ఎందుకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ. ఒకవేళ అనుకున్నట్టుగా మనీ రాకపోయినా సరే, బ్యాంకులకి లేదా ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి ఎవరైతే ఎస్ఆర్స్ని కొంటున్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ ఇచ్చేస్తుంది. గ్యారంటీ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ అది. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్లో 85% మీకు ఇందాక అదే చెప్పాను ఇక్కడ, 85% సెక్యూరిటీ రిసిప్ట్స్కి ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గ్యారంటీయింగ్ ఇట్. దానికోసం ఆల్రెడీ 31,000 కోట్లు పక్కన పెట్టింది గ్యారంటీ కోసం. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ బ్యాడ్ బ్యాంక్. ఓకే, దీంతో పాటు మీరు తెలుసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి. అలాగే సర్ఫేస్ యాక్ట్ గురించి కూడా చదవండి. ఒకసారి మీకు ప్రిలిమ్స్కి రివిజన్ అయిపోతుంది. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.